సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. సిలిండర్ పై ₹66.50 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇప్పటిదాకా 14.2 కిలోల సిలిండర్ ధర ₹1042.50గా ఉంది. చమురు సంస్థలు గ్యాస్ ధర పెంచడంతో ప్రస్తుతం ధర 1109కి పెరిగింది. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో గత నెల 29న జరిగిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ వీడింది. ఈ చోరీకి పాల్పడింది బ్యాంక్ ఆపరేటర్ బ్రహ్మచారి, అతని భార్య కుమారుడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. వారి ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి 4,50,00,000 విలువైన 15 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడే ముందు వారు సీసీ కెమెరాను ఆఫ్ చేశారని కమిషనర్ తెలిపారు. హైదరాబాద్ ఏఎస్ఆర్ నగర్లోని మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు దోపిడీ గుట్టు రట్టయింది. గత నెల 29న బ్యాంకులో ఉన్న సుమారు 15 కేజీల బంగారు ఆభరణాలను లాకర్ల నుంచి కొందరు దొంగలించారు. డీజీపీ నవదీక్షిత్ ఆధ్వర్యంలో ఎస్ఓటీ, సిసిఎస్ పోలీసులు ఈ మేరకు మంగళవారం నిందితులైన బ్రహ్మచారి, వేద విరాట్, లలితలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. అరెస్టైన వారి వద్ద నుంచి ₹4,50,00,000 విలువైన 15 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఓన్లీ ఒక బిరువాలో గోల్డ్ ఉంది. గోల్డ్ లోన్ సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కూడా ఇది ఐడియా లేదు ఎంత ఉంది. ప్రతిరోజు కొన్ని కస్టమర్స్ వచ్చేసి గోల్డ్ లోన్ తీసుకోవడం పోతున్నారు. సో అది క్యాల్కులేట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా పూర్తిగా ఐడియా లేదు. ఆఫ్టర్ 1 hour. సికింద్రాబాద్ లాలాగఢ్లోని నల్లపోచమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి ముక్కెర నల్లపూసలు అపహరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లాలాగూడలో నల్లపోచమ్మ గుడిలోకి ప్రవేశించిన దుండగులు తాళాలు పగలకొట్టి అమ్మవారి ముక్కు పుడక, బంగారు గొలుసు దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం గుడికి వచ్చిన అర్చకుడు గుడి తలుపులు తీసి ఉండడం గమనించి వెంటనే లాలాగూడ పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో కూడా అనేక సార్లు ఆలయంలో దొంగతనాలు జరిగాయని, అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వెంటనే పెట్రోలింగ్ గస్తీని పెంచాలని కోరుకుంటున్నారు భక్తులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి సెంట్రల్స్ మెయిన్ గ్రిల్ ఉన్న లాగా తాళాలు పగలగొట్టి ఆ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి మెడలో ఉన్న 3 ముక్క పుడకలు ప్లస్ 3 మంగళసూత్రాలు దొంగలించుకెళ్లారని చెప్పేసి మార్నింగ్ పూజారి 7 గంటలకు టెంపుల్లో తెలిసింది. అదే దాని గురించి విచారణ చేస్తున్నాం. బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని చట్టాలు చేసినా ఇటు షాపు యాజమానుల్లోనూ అటు తల్లిదండ్రుల్లోనూ మార్పు రావడం లేదు. తాజాగా ఎల్బీ నగర్లోని పలు షాపుల్లో పనిచేస్తున్న బాల కార్మికులను లేబర్ ఆఫీసర్ అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అధికారి నరేష్ పలు షాపులపై దాడి చేసి 6 మంది బాల కార్మికులను విడిపించి హోంకు తరలించారు. అలాగే షాపు యాజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. లేబర్
అంటే హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి 10 మంది ఖైదీలు పరారైన విషయం విదితమే. వీరిని పట్టుకోవడానికి అధికార యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పారిపోయిన ఖైదీలలో ఖురేషీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి పరారైన రోగుల్లో ఖురేషీ అని ఖైదీ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసుపత్రి నుంచి సోమవారం రాత్రి 11 మంది రోగులు పరారైనట్లు ధృవీకరించారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఖురేషీ భార్య ములాఖత్ కావాలంటూ ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆ సమయంలో ములాఖత్ నిబంధనలకు విరుద్ధమని చెప్పామని ఆయన తెలిపారు. భార్యతో ములాఖత్ నిరాకరించడంతో ఖురేషీ ఆసుపత్రిలో భయానక వాతావరణం సృష్టించాడని పేర్కొన్నారు. ఖురేషీ ఆసుపత్రి సిబ్బంది, పోలీస్, సెక్యూరిటీపై తరచుగా బెదిరింపులకు పాల్పడేవాడని వివరించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్తో గోడకు రంధ్రం చేసి వారంతా పరారయ్యారని తెలిపారు. పరారైన వారిలో 7గురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మరో 4 పరారీలో ఉన్నారని అన్నారు. రాత్రి సమయంలో వారిని అడ్డుకునేందుకు తమ సిబ్బంది, పోలీసులు విఫలయత్నం చేశారని అన్నారు. అయితే ఆసుపత్రిలో మిగిలిన 50 మంది పేషెంట్లకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను జాప్యం చేసేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకువస్తుందని ఓయూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుండి ఇఫ్లూ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇఫ్లూ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ తెలంగాణ ప్రకటించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జీఓఎం తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోకపోతే భౌతిక దాడులు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థి సంఘ నాయకులు పేర్కొన్నారు. రాయ తెలంగాణని ఇలా తెరపైకి తేవడం అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి కోసం, ఇలా పెట్టుబడిదారుల కోసమే ఇలా రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఖబర్దార్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా, మీరు జైత్రయాత్రలతోటి ఇలా పండుగలు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణని ఇలా తెలంగాణ విద్యార్థి సమాజం, ఇలా తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీపై రణం చేయడానికి ఇలా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్గా మేము తెలంగాణ విద్యార్థులందరికీ కూడా పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాయల తెలంగాణ ఒప్పుకునే లేదు. ఖచ్చితంగా ఇలా ఆర్డీఎస్ తూములను పగలగొట్టి ఇలా తెలంగాణ ప్రాంతంలో నీళ్ళని తరలించుకుపోయినటువంటి రాయలసీమ రౌడీలతో ఇలా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండాలని కూడా ఈ సందర్భంగా భద్రాచలం మునగాలతో కలిపి హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలు లేని 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని టీజేఎఫ్ అధ్యక్షులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనుకుంటున్న రాయల తెలంగాణకు నిరసనగా జర్నలిస్టులు ఒకరోజు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. శేర్లింగంపల్లి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో చందానగర్లోని ఈ దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు టీజేఎఫ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అల్లం నారాయణ, పివి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ఏర్పాటుపై ఎలాంటి ఆంక్షలు పెట్టినా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని హెచ్చరించారు. రమేష్ శేఖర్ ఇప్పుడు నారాయణ గారు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మన పివి శ్రీనివాస్ గారు కార్యక్రమానికి సంఘీభావంగా ఇక్కడికి విచ్చేసిన ఒక కమిటీ వాళ్ళకి ఆ కమిటీ చేసిన తీర్మానాన్ని కూడా తొంగలో దొక్కుతాం. ఆ కమిటీ చేసిన తీర్మానాన్ని కూడా తిలోదకాలు ఇస్తాం. దాన్ని కాదని ఇవాళ కేవలం కొద్దిమంది వ్యక్తులు ఆ స్వప్రయోజనాల కోసం రాయలసీమకు సొంత అస్తిత్వం ఉంది. రాయలసీమ కూడా సపరేట్ ఐడెంటిటీ ఉంది. మా రాయలసీమలో చేల్చొద్దంటుంటే ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం ఎవరు అడిగితే
ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. ఈ రకంగా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము చేస్తే కాంగ్రెస్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తన క్రెడిబిలిటీ లాస్ కావడం. బులెటిన్ ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. నారాయణ టెక్నోపై తల్లిదండ్రుల ఆగ్రహం, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆవేదన. భారతీయ విద్యా భవన్లో చిన్నారుల ఆటపాటలు, వివిధ డాన్స్లతో అలరించిన విద్యార్థులు. వీడిన మహేష్ బ్యాంక్ చోరీ మిస్టరీ, నిందితులను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, 15 కిలోల బంగారం స్వాధీనం. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం అరుదైనది.